శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. అదృష్టం అంటే ఏమిటి? కంటికి కనిపించనిది అని. దురదృష్టం అంటే కంటికి కనిపించేది. బాధ, దుఃఖం ఇవన్నీ దురదృష్టానికి నాంది పలుకుతాయి. అయితే ఒక వ్యక్తి అదృష్టవంతుడు అని చెప్పడానికి అతనికి కేవలం ధనమే కాదు, కీర్తి, ప్రతిష్టలు, ఆయుష్, ఆరోగ్యం ఇవన్నీ చక్కగా ఉన్నప్పుడే అతను అదృష్ట జాతకుడు అని చెప్పేసి పిలువబడతాడు. శిశువు జన్మించినప్పుడు విశాలమైనటువంటి నుదురు, చక్కటి కేశాలు గనక ఉన్నట్టయితే ఆ శిశువుకు అదృష్టకరమైనటువంటి భవిష్యత్తు ఉన్నది అని చెప్పేసి భావించాల్సి ఉంటుంది. అలాగే శిశువుకు చెవి తమ్మెలు గనక పొడుగ్గా ఉన్నట్లయితే చాలా విశేషవంతమైనటువంటి అభివృద్ధికరమైన ప్రభావం, కీర్తి ప్రతిష్టలతో పాటు ధన కనక వస్తు వాహనాది సౌఖ్యాలతో తొలతూగడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి ఈ యొక్క కనుపాపలు గనక ధనుస్సు ఆకారంగా ఉండి చివరి వరకు కనుల చివరి వరకు గనక ఒత్తుగా గనక ఉన్నట్లయితే అనేక రంగాలలో విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారాన్ని కలిగి ఉంటుంది ఆ శిశువు అని చెప్పేసి కూడా భావించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముక్కు పొడుగుగా, మరీ అంత పొడుగు కాకుండా చక్కటి ఆకృతిలో ముక్కు పొడుగ్గా గనక కోలగా ఉన్నట్లయితే చాలా చక్కటి వాగ్ధాటి, వాక్చాతుర్యం కలిగిన వ్యక్తిగా రాణిస్తాడని. అలాగే పెదిమలు ముఖారవిందానికి తగినట్టుగా చక్కటి సన్నటి పెదిమలు ఉన్నట్లయితే చక్కటి వాక్శుద్ధి, సంగీతము, కళారంగాలలో విశిష్టంగా రాణించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి శాస్త్రం మనకు తెలియజేస్తోంది. అట్లాగే చేతి వేళ్ళు గనక చూసినట్లయితే అన్నీ కూడాను ఒక విధంగా ఉండవు, కానీ బొటన వేలు మాత్రం చక్కగా మొనదేలినట్టుగా గనక ఉన్నట్లయితే ఆ శిశువు విశిష్టవంతమైనటువంటి దేశ సేవా తత్పరతో రాణింపచేయటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. అలాగే శరీరము యొక్క ఛాయ, శరీర ఛాయ గనక చక్కటి మామిడి పండు రంగు కలిగినట్లయితే శిశువు వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడమే కాకుండా జనాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. ఆ శిశువు పెరిగి పెద్దయిన తర్వాత చెప్పేటువంటి వాగ్చాతుర్యం అనేక మందిని ఆకట్టుకునేటువంటి లక్షణాలు కలిగినదిగా ఉంటుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రంలో తెలియజేశారు. అంతేకాకుండా ప్రస్తుతం ఒక శిశువు జన్మించగానే ఆ శిశువు యొక్క జన్మ నక్షత్రాన్ని అనుసరించి కూడాను చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం కలిగి ఉంటుంది నక్షత్ర ప్రభావరీత్యా అని కూడా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఉదాహరణకు మఖా నక్షత్ర జాతకులు చక్కటి తెలివితేటలు కలిగి అనేక రంగాలలో తమ వంతు అభివృద్ధిని సాధింపచేసుకోవటమే కాకుండా తాము చెప్పేటువంటి మాటలు ఇతరులు ఆచరించి అద్వితీయమైనటువంటి విశిష్ట స్థాయికి చేరుకునే విధంగా చెప్పగల సమర్థులు సుమా ఆ నక్షత్ర లక్షణం అది అని కూడాను మనకు శాస్త్రాల్లో చెప్పారు. అనేక నక్షత్రాల వెనకాల దాగిన అపూర్వవంతమైనటువంటి ప్రభావాలు కూడాను అదృష్ట జాతకరీత్యా మనం గమనించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అలాగే వివిధ రంగాలతో పాటు కళారంగంలో కూడాను అభివృద్ధిని సాధించాలి అనుకున్నప్పుడు కళలకు సంబంధించినటువంటి హస్త విన్యాస రేఖల యొక్క ప్రభావం అద్వితీయంగా ప్రతి వ్యక్తి జీవితంలోనూ మనం గమనించుకోవచ్చు. ఆ వ్యక్తి జీవితంలో మనం గనక చూసినట్లయితే హస్తరేఖల రీత్యా పొడుగాటి చేతులు కలిగి
చక్కటి వేళ్ళు అందంగా ఉండి గురువు తత్వంలో విరాజిల్లేటువంటి ఈ యొక్క గురుగ్రహ తత్వం మౌంట్ అనేటువంటిది చాలా ఎత్తుగా ఉండటమే కాకుండా ఎరుపు రంగు గులాబీ రంగుతో కూడినదిగా ఆ హస్తము ప్రకాశిస్తూ ఉంటే అటువంటి వ్యక్తి వివిధ రంగాలలో కళాత్మకమైనటువంటి ప్రభావాలతో అంతర్జాతీయ ఖ్యాతిని గడించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అంటోంది మనకు జ్యోతిష్య శాస్త్రం. ఏది ఏమైనప్పటికీ కూడాను మానవ జన్మ సార్థకత ఒక ఎత్తు అయితే అతను పుట్టినటువంటి విశేషాంశాల్ని అంచనా వేసుకుంటూ మనం గ్రహించేటువంటి అదృష్ట జాతకం మరొక విధంగా అంచనా వేయవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని అదృష్ట జాతకం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.